బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకి రాజకీయ నాయకులని, వారి ప్రస్థానాన్ని, వారి ఉనికిని, సమాజం పట్ల వారు చేస్తున్నటువంటి సేవల పట్ల పరిచయం చేసే కార్యక్రమమే నాయకుడు. ఈ నాయకుడు కార్యక్రమంలో ఈరోజు మనతో ఉన్న నాయకులు మన దర్శి నియోజకవర్గంలో సుపరిచితమైనటువంటి వ్యక్తి. దర్శి నియోజకవర్గంలోని 5 మండలాల్లో చాలామందితోటి పరిచయాలు, మంచి వాగ్దాటి, మంచి విలువలు కలిగినటువంటి నాయకులు మన అతిథిగా ఈరోజు విచ్చేసి ఉన్నారు. అతను ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మీరా మొహిద్దీన్ గారు. మీరా మొహిద్దీన్ గారు మన స్టూడియోలో నాయకుడు అనే ప్రోగ్రాంకి అతిథిగా మనం పిలవటం జరిగింది. అతనితో ఈరోజు ముఖాముఖి మాట్లాడి అతని అంతరాత్మకి సంబంధించి, అతను ఆలోచిస్తున్నటువంటి విధానం, రాజకీయాల పట్ల అతనికి ఉన్నటువంటి అనుభవాలు, సమాజం పట్ల ఉన్నటువంటి నైతిక విలువలు, ఇలాంటి విషయాలు మరెంతో లోతుగా విశ్లేషించి ప్రజలకి వివరించే దిశగా ప్రయత్నం చేస్తోంది బిఎస్ఆర్ న్యూస్. ముందుగా నమస్తే అండి మీరా మొహిద్దీన్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? భగవంతుడి దళ బాగానే ఉన్నామండి. మీరా మొహిద్దీన్ ఒక మంచి నాయకుడు. దర్శి నియోజకవర్గంలో మైనారిటీ సెల్ అధ్యక్షులుగా మీరు ఈరోజు మీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారంటే మీరు దీని వెనకాల చేసిన కృషి, పట్టుదల, మీరు దీనికి తీసుకున్నటువంటి శ్రమ కూడా అభినందనీయమని చెప్పాలి. అంత తేలిగ్గా వచ్చే పదవులు అయితే కావు. కాబట్టి అసలు చెప్పండి మీరా మొహిద్దీన్ గారు, మీరు బాల్యం నుంచి అంటే మీరు చదువు ఎలా కొనసాగింది? చదువు ఎక్కడన్నా ఆపేశారా? లేకుంటే మీరు గతంలో కూడా ఏదైనా ఉద్యోగరీత్యా ఏదో చేసినట్లుగా మనకు వినిపించింది. పై చదువుల దాకా వెళ్ళలేదు, మధ్యలోనే ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగం చేసినట్లుగా మధ్యలో డ్రాప్ అయినట్లుగా అది పూర్తిగా తెలియదు. ఆ వివరాలు కొంచెం పంచుకోండి మా ప్రేక్షకులకు. నా పేరు షేక్ మీరా మొహిద్దీన్, దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిని. నా బాల్యం అలాగూ 10వ తరగతి దాకా చదువుకోవడం జరిగింది. నేను కానిస్టేబుల్ పోస్ట్ కోసము ప్రయత్నంలో నేను సఫలీకృతమయ్యి పోస్ట్ వచ్చింది. ట్రైనింగ్ పీరియడ్లో కాల్ ఫ్రాక్చర్ అయిన దానివల్ల నేను పోస్ట్కి పోలేక నేను డిజైన్ ఫైబ్రికేషన్ షాప్ పెట్టుకొని నడుపుతున్నాను. 10th వరకు చదివారు. ఆ రోజుల్లో మీకు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ట్రైనింగ్కి వెళ్ళి ఏదో ఇబ్బంది ఉండటం వల్ల అనుకున్నారు. ఆ తర్వాత ఇంక మీరు చదువు కూడా కంటిన్యూ చేయలేదు, ఇంకా అంతటితోటి ముగించేశారు. సరే, అయితే చదువు, విద్యాభ్యాసం, ఉద్యోగం అలా అయిపోయింది. తర్వాత మీరు ఏదో ఫ్యాబ్రికేషన్ అలా నడుపుతున్నారు. రాజకీయం ఎలా వచ్చింది? మీ కుటుంబము రాజకీయ నేపథ్యంతోనే ఉంది. అసలు ఏ విధంగా మీ కుటుంబం కావచ్చు, మీరు కావచ్చు రాజకీయాల్లో ప్రవేశించారు? మీకు మరి ఇంత ఎక్కువగా రాజకీయాల్లోకి ఇంత యాక్టివ్గా ఉండడానికి ఇన్స్పైర్ చేసినటువంటి అంశాలు కావచ్చు, ఏ సందర్భంలో మీరు రాజకీయాల్లోకి అసలు అడుగుపెట్టారు? ఫస్ట్ రాజకీయాల్లో రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు స్థాపించేటప్పుడు పార్టీ పరంగా మా అన్న అయినటువంటి షేక్ అబ్దుల్ రహమాన్ గారు ఎన్టీ రామారావుకు పూలమాల వేసి ఫస్ట్ గంగవరం వచ్చినప్పుడు ఆ యొక్క ఇన్స్పిరేషను నాలో బాడీలో పెంచుకొని నేను తెలుగుదేశం పార్టీకి బాగా ముగ్ధుడినయ్యా. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ముస్లిమ్స్ పట్ల ఉన్నటువంటి విధానాలు కానీ నాకు సంపూర్ణంగా నచ్చాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయిలో నుండి నియోజకవర్గం స్థాయిలో రావడానికి ప్రధానమైన కారణం ఎలాగంటే, గ్రామంలో ఉన్నటువంటి నాకు యొక్క మిత్ర బృందము, అదే మాదిరిగా నాకు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మా పమిడి రమేష్ అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. నాకు ఈ నియోజకవర్గానికి మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇప్పించడంలో ప్రధానమైన భూమిక వ్యవహరించారు. జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏది ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి తూచా తప్పకుండా పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. అవును, మీరు చాలా చురుకుగా రాజకీయాల వ్యవహారాల్లో పాల్గొంటున్నారు. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా పార్టీని నమ్ముకున్నారు. పార్టీ ఆదేశాల ప్రకారం పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా మీరు చేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి తరుణంలో పార్టీని నమ్ముకుని గడ్డు కాలంలో కూడా ఎదురెళ్తున్నటువంటి మీలాంటి రాజకీయ నాయకులకి కొంత బాధ, ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే మా పార్టీ అధికారంలో లేదు, ఇంతవరకు మాకు సరైనటువంటి దర్శి నియోజకవర్గంలో ఇన్ఛార్జిని కూడా మాకు పెట్టలేదు, మేమేమో పార్టీని నమ్ముకొని అధికారంలో లేకపోయినా కూడా పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నాం. మరి రేపు సడన్గా ఒక అభ్యర్థిని ప్రకటించినప్పుడు మేమేమో ఇన్నాళ్ళ నుంచి కష్టపడ్డ వాళ్ళం ఒక రకంగా ఉంటాం,
తర్వాత కొత్త వ్యక్తులు వస్తారు, మళ్ళీ కొత్త నాయకులు, కొత్త కార్యకర్తలు, కొత్త అని జరిగిపోతాయని చెప్పి చాలామంది చిన్న చిన్న నాయకుల్లో, కార్యకర్తల్లో ఇలాంటి భావన చూస్తున్నాం. అలాంటి భావన మీకేదన్నా అనిపిస్తుందా? ఇన్ఛార్జ్ లేకపోవటం వల్ల అలా ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? ఇన్ఛార్జ్ లేనందువల్ల అది పార్టీ చూసుకునే విధానం. ఇన్ఛార్జి ఎవరిచ్చినా మా నాయకుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా ఇచ్చినా, ఏ పార్టీ, ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ, మా పార్టీ శక్తి వంచన లేకుండా కృషి చేసి నా దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత ఒక ముస్లిం సోదరుడిగా నేను తప్పనిసరిగా నా పాత్ర నేను వ్యవహరిస్తా. అదే మాదిరిగా ఇన్ఛార్జీలు గురించి మీరు అన్నప్పుడు, ఇన్ఛార్జి అనేది అది పార్టీ చూసుకోవాల్సిన విధానం. సరే, ఇన్ఛార్జీలు ఇచ్చిన తర్వాత పమిడి రమేష్ అన్న కూడా చాలా చక్కగా చేశాడు. దానిలో భాగంగా ఈ తెలుగుదేశం పార్టీకి ఏ నాయకుడు, ఎవరు జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళకి గెలిపించి సంపూర్ణమైన మెజారిటీతో ఒక ముస్లిం సోదరుడుగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా నా పాత్ర ఎంతైతే ఉందో దానికి మించి 5 మండలాల్లో నాకున్న బంధుగణం, నాకున్న తెలుగుదేశం పరిచయాలు నేను తెలుగుదేశం పార్టీకి ముందుకు తీసుకొని పోయి తెలుగుదేశం పార్టీ యొక్క గవర్నమెంట్ వచ్చేదాకా నేను నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పేసి చెప్తున్నా మీకు. నిజమే. కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా దర్శి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి మా నాయకుడు ఎవరు, దర్శి నియోజకవర్గంలో మాకు ఇన్ఛార్జి లేరు, ఎవరో ఒకరిని ప్రకటిస్తే మేము మద్దతు ఇస్తామంటున్నారు, అది బాగానే ఉంది. మాకు నాయకులు ఇంకా ఇంతవరకు కన్ఫామ్ అవ్వలేదు, మా ఇన్ఛార్జి కన్ఫామ్ అవ్వలేదు అనేటటువంటి ఇదిలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో పుకార్లు కూడా షికారు చేస్తూ ఉన్నాయి. పాత నాయకులకే ఇవ్వచ్చని కొంతమంది, లేదు గతంలో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులకే ఇవ్వబోతున్నామన్నట్లుగా, లేదా కొత్త వ్యక్తి పేరు కూడా ఈ మధ్య తెరలోకి రావటం కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కదా. అసలు ఇన్ఛార్జి లేరు అన్నప్పుడు మీ పార్టీ అధిష్టానం కావచ్చు, మీరు కావచ్చు, ఇన్ఛార్జిని ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారా, ఇప్పుడల్లా లేదంటారా, అసలు ఎట్లా దాని గురించి? ఇన్ఛార్జి లేకపోవటం లేదండి. మొన్నటి వరకు రమేష్ అన్న గారు ఉన్నారు. దాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల తను అలా ఉండటం జరిగింది. ఆ ఇన్ఛార్జి గురించి మీరు అడుగుతున్నప్పుడు, సరైన టైంలో సరైన నాయకుడిని మా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ మంచి డైనమిక్ లీడర్ని, గెలిపించే లీడర్ని దర్శి నియోజకవర్గాన్ని తీసుకొని వస్తాడని చెప్పేసి బలమైన నమ్మకం ఉంది. మా దర్శి నియోజకవర్గం రాష్ట్రంలో గెలిచే నియోజకవర్గం ఫస్ట్ బేసికల్గా స్టార్టింగ్గా దర్శి నియోజకవర్గము. ఖచ్చితంగా మా వంతుగా తెలుగుదేశం పార్టీ వైపుగా మా గ్రామం తరఫున కానీ, మా నియోజకవర్గం తరఫున కానీ, మా ముస్లిమ్స్ తరఫున కానీ నేను బలంగా నమ్ముతున్నాను. అంటే ఇంతవరకు ఇన్ఛార్జ్ లేకపోయినా సరైన సమయంలో సరైన అభ్యర్థిని పంపుతారన్న నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మహా తెలివి గల వాళ్ళు. ఆయన ఎక్స్పీరియన్సు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు క్షుణ్ణంగా అధ్యయనం అయినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఖచ్చితంగా మంచి నాయకుడికి ఇస్తాడని చెప్పేసి సంపూర్ణమైనటువంటి నమ్మకం నాకుంది. బాగుంది. అయితే ఇప్పుడు దర్శి నియోజకవర్గంలో మైనారిటీ సెల్ అధ్యక్షులుగా మీరు ఉన్నారు. మైనారిటీల పరిస్థితి ఏంటి? వీళ్ళకి రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? మైనారిటీలకి బాగు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు మీ ఎజెండాలు రాబోతున్నాయా? మీరేమన్నా లోకేష్ గారితో విన్నవించేశారా? మీరు ఎప్పుడన్నా పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, సార్ మాకు ఇది కావాలని చెప్పి, అది కావాలని, మాకు మైనారిటీ వాళ్ళకి ఇది చేయండి అని చెప్పి మీరు ప్రత్యేకంగా అడగటం, ఆయన వాటి పట్ల హామీ ఇవ్వటం లాంటి విషయాలు ఏమైనా జరిగాయా? గతంలో మైనార్టీల విషయంలోకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ స్పష్టతగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఎలా అంటే, తెలుగుదేశం పార్టీ గతంలో ₹1,00,000 సబ్సిడీ లోన్లు ఇచ్చి అనేకమైన కుటుంబాలని మంచి పరిస్థితులు చేసి మంచి జీవనోపాధిని కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు దుల్హన్ పథకంలో ₹50,000 ఏదైతే వాగ్దానం చెప్పాడో మా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, దాని ప్రకారంగా అమలు చేశాడు. కొన్ని పోతే హజ్ హౌసులు ఇంతకుముందు గతంలో వచ్చేసరికి రాష్ట్రం విడిపోయిన తర్వాత హజ్ హౌస్ వచ్చేసరికి హైదరాబాద్ పోవాలి, కాకుండా విజయవాడలో ప్లస్ కడపలో అలాగూ హజ్ హౌసులు నిర్మించుకొని ముస్లిమ్స్కి హజ్కి కూడా పోయేదానికి ఒక ముందుకు పరిస్థితి చేశాడు. రెండోది, ప్రతి పండగకు రంజాన్ తోఫా ఇచ్చి ప్రతి ముస్లిం సోదరుడు పరిస్థితులు లేవు, ఆర్థికంగా ఇబ్బంది, పండగ బాగా జరుపుకోవాలని చెప్పేసి మంచి ఈ యొక్క ఐటెం ఇచ్చేసి పండగ సంపూర్ణంగా చేసుకునే విధంగా మా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైనటువంటి విజన్ తోటి ఉన్నారు.
మీరు ఏముంది లోకేష్ గురించి చెప్పారు. మా రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు మౌలానా ముస్తక్ అహ్మద్ గారు మా జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారితో మాట్లాడటం జరిగింది. ముస్లిమ్స్ గురించి ఒక స్పష్టత హామీలు ఉన్నాయి. అది మా మేనిఫెస్టోలో ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో దాంట్లో ముస్లిమ్స్ కూడా ఒక ప్రత్యేకంగా ఒక విధానంతో వస్తారని చెప్పేసి మా లోకేష్ గారు మా జాతీయ పార్టీ అధ్యక్షుడు మౌలానా ముస్తక్ అహ్మద్ గారికి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ముస్లిమ్స్ పట్ల ఇంతకుముందు ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో ఏదైతే ఉన్నారో ఆకర్షితులై ముస్లిమ్స్, ఇప్పుడు అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీకి కూడా ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ విధానం బాగుంది అని చెప్పేసి అనే పద్ధతితోటి మేము ముస్లిమ్స్ దృఢమైన నమ్మకంతో ఉన్నాం. ఇప్పుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఉన్న సందర్భంగా దాదాపు మైనారిటీలు చాలా చోట్ల ఆయన కలిసి ఒకటే అడుగుతున్నారు, మాకు ఇస్లామిక్ బ్యాంక్ కావాలి అని అడుగుతున్నారు. దాని పట్ల ఆయన హామీ ఇవ్వటం కూడా జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్లామిక్ బ్యాంకుని ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతాం, అలాగే ఈ మీరు అన్నట్లుగా దుల్హన్ పథకాన్ని ఇస్తామని చెప్తున్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చి చేస్తామని చెప్పారు కదా. ఇస్లామిక్ బ్యాంకు గురించి, ముస్లింల ఆర్థిక స్వావలంబన గురించి మన దర్శి నియోజకవర్గంలో కూడా మీరు ఎలాంటి ఆలోచన, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు లాంటి ఆలోచన గురించి ఏమైనా చేస్తారు? తప్పనిసరిగా అండి. దర్శి నియోజకవర్గం ఏంటంటే రాష్ట్రం అంతా చేసే ఒక ప్రక్రియ ఉంది. మా పార్టీ ఒక విధానం, ఆ విధానం పట్ల దర్శి నియోజకవర్గాన్ని కూడా ఎందుకు చేస్తారు? ఫస్ట్ నియోజకవర్గం గెలుచుకునేది మన దర్శి నియోజకవర్గం. అందులో భాగంగా మా దర్శి నియోజకవర్గాన్ని తప్పనిసరిగా మా నాయకులు ఎవరైతే వస్తారో వాళ్ళ ద్వారాగా ముస్లిమ్స్కి ఏదైతే చేయాలనో, ఏదైతే అవసరమో దానికి ముందుగా మేము మా నాయకుడి దగ్గర పెడతాము. మేము తప్పనిసరిగా మా యొక్క ముస్లిం యొక్క పరిస్థితులను వివరిస్తాము. మా ముస్లిమ్స్కి ఏం కావాలనో అది మా పార్టీ వైపు నుండి మేము సంపూర్ణంగా పనులు తీసుకొని వచ్చి ఆ విధంగా అభివృద్ధి ముందుకు నడపడానికి నేను సంసిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మరి దగ్గర చూస్తే ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి, దాదాపు టైం వచ్చేసింది. అందరూ ఇప్పుడు ఎలక్షన్ రేపు సమ్మర్ నుంచే ఎలక్షన్ వైపు మరలిపోతారు, అందరు ఆలోచనలతోనే అలాగే ఉంటాయి. మరి ఎలక్షన్ దగ్గర పడుతున్న తరుణంలో మరి నిన్న చంద్రబాబు గారు చెప్పడం జరిగింది, ఏమని రేపు ఎలక్షన్ పెట్టినా సరే మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి అంత ధీమా వ్యక్తం చేశారు. మరి మీలాంటి నాయకుల వల్ల, కార్యకర్తల వల్ల ఆ ధీమా చెప్పారేమో. అంటే ఎలా ఎలక్షన్స్కి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఏ విధంగా, అంటే ధీమాతో ఉన్నారా మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఎన్నికల ప్రభుత్వం స్థాపించేది మాదే అని? తప్పనిసరిగా అండి. తెలుగుదేశం పార్టీ దాంట్లో అసలు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మనం రూలింగ్లోకి వచ్చేస్తాము. కాకపోతే ఏంటంటే మా దర్శి నియోజకవర్గానికి మంచి డైనమిక్ లీడర్ పంపిస్తాడు. ఆ డైనమిక్ లీడర్ 100% గెలిపించుకుంటాం. ఇంకా దాంట్లో తిరుగులేదు. ఎప్పుడొచ్చినా చూశారు కదా, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మంచి మెజారిటీ వచ్చింది. మనం ప్రత్యేకంగా కావాలని చెప్పి డబ్బులు ఇచ్చో ప్రలోభ పెట్టో ఏం చేసింది లేదు. ఈ యొక్క ఎఫెన్స్ పాలిటిక్స్లోకి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు 3-4 ఎమ్మెల్సీలు మేము గెలుచుకున్నాము అంటే ప్రజల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అభిమానాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రేపు రాబోయే కాలంలో ఒకటే నేను చెప్పదలుచుకున్న, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసే విధానం ఏంటంటే ఫస్ట్ అమరావతి వస్తే ఐటీ హబ్స్ వస్తాయి. ఏదైతే హైదరాబాద్ని ఎలా అయితే డెవలప్ చేసుకున్నామో మనము బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు పోయి మన ఎవరైతే ఇంజనీర్ చదివినటువంటి టెక్నాలజీ కుర్రోళ్ళు మళ్ళీ మన రాష్ట్రంలో కూడా అదే అభివృద్ధి చేసేదాకా అది దృఢమైన సంకల్పం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ చేసిన దాంట్లో అమరావతి ప్లస్ పోలవరం ఏ సెక్టార్కి ఏం కావాలనో అది చేసేదానికి సందిగ్ధంగా ఉన్నాడు. ఈ ఒక 74 సంవత్సరాల క్రుద్ధుడు రాష్ట్రం కోసము, రాష్ట్ర ప్రజల కోసము వాళ్ళ అబ్బాయి ఆయన చేస్తున్నటువంటి శ్రమ మరవలేనిది. తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తాము, దాంట్లో ఎటువంటి పరిస్థితి లేదు, దాని గురించి ఆలోచన ఏమీ లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పేసి నమ్మకంగా ఉన్నా. నేను దర్శి నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షుడిగా నేను చెప్తున్నా, నా నమ్మకం. లోకేష్ పరిస్థితి ఎలా ఉంది? లోకేష్ గారి గతంలో నాయకుడు అని అనటంలో కూడా చాలామంది అనుమానపడే సందర్భాలు ఉన్నాయి. ఆయన నాయకుడైనా, సమర్థుడైనా, చంద్రబాబు అంతా తెలివితేటలు ఉన్నాయా, అసలు మాట్లాడటం వచ్చా, జనంలో తిరగలడా అనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో వాళ్ళందరి ఊహలకి అందని విధంగా లోకేష్ యువగళం పాదయాత్ర చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది, ప్రశంసలన్నీ వస్తూ ఉన్నాయి. దీని పట్ల మీరేమంటారు? లోకేష్ మంచి రాటి తీరిన నాయకుడిగా తయారయ్యారంటారా? లోకేష్ ఒక టెక్నాలజీ డైనమిక్ లీడర్ అండి. టెక్నాలజీ తెలుసు. ఇప్పుడు మనము ఒక కంప్యూటర్ దగ్గర కూర్చుంటున్నప్పుడు ఆ మనిషి కంప్యూటరే తెలుస్తుంది.
కంప్యూటర్ తెలిసి దాంట్లో విధానం టెక్నాలజీ మొత్తం వాళ్ళ పార్టీకి బ్యాక్గ్రౌండ్ మంచి విజన్ ఉందండి మా నారా లోకేష్ అన్నకి. మామూలు డైనమిక్ లీడర్ ఆయన అనవసరమైనటువంటి మాటలు మాట్లాడరు, తుస్కారంగా మాట్లాడరు, ఒకరికి అనవసరంగా అనరు. విజన్ తయారు చేస్తున్నాడు. ఒక ఫ్యాక్టరీ అనమాట ఆయన. ఆ ఫ్యాక్టరీ మామూలు ఫ్యాక్టరీ కాదు. తెలుగుదేశం యువగళం అంటే అసలు పేరులోనే యువగళం. యూత్ రాష్ట్రము రేపు రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారంగా మా యువ నాయకుడు నారా లోకేష్ ఒక డైనమిక్ లీడర్ అనమాట, ఒక కంప్యూటర్ అనమాట. తెలుగుదేశం పార్టీకి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మా నారా లోకేషే. వీళ్ళందరూ తెలియని తత్వంతో మాట్లాడుతున్నారు. ఏందో లోకేష్ అంటే ఒక విజను, ఒక బలమైన నాయకుడు, ఒక శక్తి, తెలుగుదేశం యువతకు శక్తి. అతను విమర్శించే వాళ్ళు చాలా మంది విమర్శిస్తూ ఉంటారండి. అవన్నీ వాళ్ళకి మనం సమాధానాలు చెప్పాలంటే కాదు. గవర్నమెంట్ వస్తే అదే సమాధానం వాళ్ళకి, ఇంకా రెండోది ఏం కాదు. ఈ విజయంతోనే సమాధానం చెప్తా ఉంటారా? ఖచ్చితంగా. ఇంకా మా ఛానల్కి అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీరాముద్దీన్ గారు. మళ్ళీ మేము మీతో ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఉంటాం. అలాగే మా దర్శి నియోజకవర్గ ప్రజలకి, మా బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకి మీ తరపు నుంచి మీరేమన్నా సందేశం ఇవ్వబోతున్నారా? మీ ఛానల్ ఈ మధ్యకాలంలో దర్శి నియోజకవర్గం గురించి, ఈ యొక్క న్యూస్ గురించి చాలా ముందుకు పోతుంది. ఇక ముందు కూడా మంచి ఇంటర్వ్యూలు, మంచి సబ్జెక్టు తోటి ముందుకు పోయి మీ ఛానల్ గతంలో ఎలాగైతే ఛానల్స్ చిన్న స్థాయి నుంచి ఒక పెద్ద స్థాయికి వచ్చాయో, ఇప్పుడు కూడా మీ ఛానల్ని మంచి స్థాయికి పోవాలని, మంచి న్యూస్ తోటి నిస్సంఖ్యంకంగా దృఢంగా మంచి సబ్జెక్టు తోటి తీసుకొని పోయి మీ ఛానల్ అభివృద్ధి కావాలని నేను యొక్క ముస్లిమ్స్ సోదరుడుగా, రెండోది తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ దర్శి నియోజకవర్గం అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ విధేయుడుగా మీ ఛానల్ని నేను సంపూర్ణంగా సగౌరవంగా గౌరవిస్తున్నా. ఇంకా అభివృద్ధి కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా యొక్క దర్శి నియోజకవర్గానికి చెప్పేటువంటి ప్రజలకు ఏమిటంటే, ఒక మైనార్టీ సోదరుడుగా నేను మీకు అందరికీ విన్నవించేది, గతంలో ఏం జరిగినాయి అనేది పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేదానికి, లోకేష్ అన్నకు ఆయన యొక్క రాష్ట్రానికి అభివృద్ధి చేసేదానికి మనము ఐక్యంగా ఉండి దర్శి నియోజకవర్గానికి మంచి డైనమిక్ లీడర్ పంపిస్తారు. అతనికి గెలిపించుకొని సంపూర్ణమైన భారీ మెజారిటీ తోటి రాష్ట్రానికి ఒక కానుకగా ఫస్ట్ బేసికల్గా దర్శి నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలి. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు మీ అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నా, వ్యక్తిగత భేషజాలు అసలు వద్దు, గ్రూపులు వద్దు, అందరం కలిసి ఐక్యతగా దర్శి నియోజకవర్గానికి గెలిపించాము అని సగర్వంగా ఏదైతే నగర పంచాయతీని మనం గెలిపించుకున్నామో అదే స్ఫూర్తితోటి తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసేదాకా ప్రతి ఓటర్ నుండి, ప్రతి కార్యకర్త నుండి, ప్రతి నాయకుడి వరకు నేను విన్నవించుకునేది అది. వ్యక్తిగత భేషజాలకు వద్దు. గవర్నమెంట్ తప్పనిసరిగా మనకు వస్తుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం రాష్ట్రానికి అభివృద్ధి చేసుకుంటాము. లోకేష్ అన్న నాయకత్వాన్ని మనం గౌరవిస్తాము. అదే ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి క్యాండిడేట్కి ఎవరైనా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, వ్యక్తులతో మనకు అవసరం లేదు. మన పార్టీ ముఖ్యం. నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు తప్పనిసరిగా చేయండి, ఖచ్చితంగా గెలిపించుకుంటాము. మనము మన విజన్, మన రాష్ట్రానికి అభివృద్ధి, మన నాయకులకి, కార్యకర్తలకి సంపూర్ణంగా ఏదైనా న్యాయం జరిగిద్దని చెప్పేసి ఒక ముస్లిం సోదరుడుగా నేను దృఢంగా నమ్ముతున్నాను. మీరు అందరూ కూడా నమ్మండి. తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొని పోండి. తెలుగుదేశం పార్టీయే మన నినాదం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, లోకేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ అండి.